ఆమె నుదుటిన 5 రూపాయలంత బొట్టు సాయంత్రం సూర్యుడిలా వెలిగిపోతోంది. నీకు పిల్లలెంతమందమ్మా? కాలక్షేపం కోసం కాసేపు మాట కలిపాను ఆవిడితో. అమ్మాయి అబ్బాయి బాబు, ఇద్దరికీ పిల్లలు. కొడుకు దగ్గరే ఉంటున్నా. కొడుకు ఆటో నడుపుతాడు అందామె బోండాలు సర్దుకుంటూ. ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావు, పిల్లలతో ఏమైనా ఇబ్బందా అని అడిగాను జాలిగా. అలాంటిదేం లేదు బాబు, ఇంటికాడ ఎంతసేపు కూకుంటాం కాళ్ళు సాపుకొని. మీ బోటోళ్ల పుణ్యమా అని సాయంత్రానికి ఇంటికో 200 అట్టికెళ్తాను. నన్ను చూడగానే మనవలు అల్లంత దూరం నుంచి వచ్చి వాటేసుకుంటారు. కోడలు గుమ్మంలోకెళ్లగానే టీసుక్క అట్టుకుని నిన్సుంటాది. అయినా డబ్బు కోసం ఎటిసారు? బయటికెళ్తే ఇట్టే కాలం గడిసిపోద్ది. ఇంటికాడ ఎంతకీ పొద్దుపోదు. దగ్గినా తుమ్మినా భయమే ఇంటికాడ. ఖాళీగా ఉంటే కోడలు కుక్కను తోలినా నన్నేనేమో అనుకుని పీక్కోవడం తప్ప ఏటి నాపని చెప్పండి అందామె ఖాళీ బోండాల్ని అందుకుని. మరి మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగాను 50 నోటు ఆమె చేతికిచ్చి. ఉంటే కదా సార్ ఏటైనా చేయడానికి, ఆయన దారి ఆయన చూసుకున్నాడు అంది చిల్లర తిరిగిస్తూ. అదేంటి అన్నట్టు ఆమె బొట్టుకేసి చూశాను. మీరు ఊకోడు సారు, నా బొట్టు నా ముఖం అంది నవ్వుతూ. ఆ క్షణం ఆమె నుదుటిన బొట్టు విప్లవ జెండాలా అనిపించింది నాకు. ఇదంతా విన్నాక నిన్న నేను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలా అని ఆలోచించాను. ఇంతకీ తను తీసుకున్న నిర్ణయం ఏంటి? పూర్తి కథ వినాలనుకుంటే కథాపుస్తకం ఛానల్లో శ్రమయా ధరిత్రి అనే వీడియోలో పూర్తి కథ వినండి.